హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఒక టాపిక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ టాపిక్ ఏంటంటే వాట్ ఆర్ డిఫరెంట్ రోల్స్ ఇన్ స్క్రమ్. సో స్క్రమ్లో ఎలాంటి రోల్స్ ఉంటాయి, సో ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, అలాగే ఎలాంటి టీమ్స్ ఉంటాయి. సో వీటికి సంబంధించిన ఒక క్లియర్ ఐడియాతో ఈ వీడియో అయితే చేశాను. సో ఒకసారి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే జస్ట్ కామెంట్ రూపంలో చెప్పండి. సో నేనైతే క్లియర్ చేస్తాను. సో ఇంకా మా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వాట్ ఆర్ డిఫరెంట్ రోల్స్ ఇన్ స్క్రమ్? ఆన్సర్ వచ్చేసి దేర్ ఆర్ బేసికల్లీ 3 డిఫరెంట్ రోల్స్ ఇన్ స్క్రమ్ యాజ్ ఎ గివెన్ బిలో. సో ఫస్ట్ చూసుకుంటే స్క్రమ్ మాస్టర్ ఒకటి ఉంటుంది, అలాగే నెక్స్ట్ ప్రొడక్ట్ ఓనరు, నెక్స్ట్ డెవలప్మెంట్. సో ఇలాంటి రోల్స్ అయితే ఉంటాయి. సో నెక్స్ట్ మనము ఒక్కొక్క దాని గురించి ఇంకా క్లియర్గా అర్థం చేసుకుందాం. ఫస్ట్ డెఫినేషన్ చూద్దాము. సో దాని తర్వాత రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఏ విధంగా ఉంటుందో కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే స్క్రమ్ మాస్టర్ ఈజ్ బేసికల్లీ ఏ టీమ్ లీడర్ ఆర్ సూపర్వైజర్ ఆఫ్ టీమ్ who is responsible for ensuring that the scrum team executes committed task properly. సో స్క్రమ్ మాస్టర్ అతను ఏంటి, ఆ టీంకి ఒక లీడర్ లాగా వర్క్ చేస్తారు. అలాగే సూపర్వైజర్ ఎవరైతే టీం ఉన్నారో వాళ్ళకి హెడ్ లాగా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక టీంలో సీనియర్ సాఫ్ట్వేర్ అని, జూనియర్ అని, అలాగే క్యూఏ ఇంజనీర్స్, సో డిఫరెంట్ రోల్స్ అయితే ఉంటాయి. సో వీళ్ళందరికీ తను ఒక మాస్టర్ లాగా, ఒక టీం లీడ్ లాగా వర్క్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఇంకో నేమ్ చూసుకుంటే మనము సూపర్వైజర్ కూడా అంటారు. సో ఇది జనరల్గా మనము స్క్రమ్ మాస్టర్ యొక్క మీనింగ్, అలాగే తన యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఇంకోటి మెయిన్ వచ్చి వర్క్ పరంగా చూసుకుంటే, సో ఏవైతే టాస్క్ ఉంటాయో, సో ఏవైతే టైం లైన్స్ ఉంటుందో ఆ టైంలో లోపల కంప్లీట్ అయితే చూసుకుంటాడు. అలాగే ఎవరు ఏ వర్క్ చేస్తున్నారు, సో ఎక్కడ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు, సో ప్రాపర్గా మన ప్రోగ్రెస్ అనేది ఉందా, సో ఇంకేమైనా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో, సో వీటికి సంబంధించిన క్లియర్ ఐడియా ఉంటుంది. సో క్లియర్ పిక్చర్ అనేది ఒక స్క్రమ్ మాస్టర్కి ఉంటుంది. సో స్క్రమ్ మాస్టరు సో డెవలప్మెంట్ టీమ్ని అలాగే క్యూఏ టీమ్ని, రెండు టీమ్ని మేనేజ్ చేస్తారు. సో వాటి నుంచి ఫీడ్బ్యాక్ని తీసుకోవడము, ఆ ఫీడ్బ్యాక్ని మన కస్టమర్స్ కానీ మన స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి అప్డేట్ చేయడం అయితే కూడా జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా డిజైన్ లెవెల్లో ఏమైనా ఇష్యూస్ వచ్చాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా డిజైన్ లెవెల్లో ఏమైనా డౌట్స్ ఉంటే, సో ఇలాంటి టైంలో ఏంటంటే స్క్రమ్ మాస్టర్ ఏం చేస్తారంటే సో డైరెక్ట్గా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ డౌట్ని కూడా క్లియర్ చేస్తారు. అలాగే ఎవరైతే ఇంకేమైనా అదర్ ఇష్యూస్ ఫేస్ చేస్తుంటే ఆ ఇష్యూస్ని కూడా క్లియర్ చేస్తారు. సో ఈ విధంగా స్క్రమ్ మాస్టర్ అతను స్క్రమ్లో ఈ విధంగా తన యొక్క రోల్ని ప్లే చేయడం అయితే జరుగుతుంది. అలాగే స్క్రమ్ మాస్టర్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది కూడా మనం చూద్దాము. సో ఇక్కడ మనకి స్క్రమ్ మాస్టర్కి సంబంధించిన కొన్ని రెస్పాన్సిబిలిటీ అలాగే ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే యాడ్ చేయడం అయితే జరిగింది. సో ఒక్కొక్క పాయింట్ని చూద్దాము. సో ఫస్ట్ పాయింట్ చూసుకుంటే ప్రొటెక్ట్ ద టీమ్ ఫ్రమ్ డిస్ట్రాక్షన్. సెకండ్ పాయింట్ వచ్చేసి మోటివేట్ అండ్ గైడ్ ద టీమ్ టు అచీవ్ ద స్ప్రిట్ గోల్. నెక్స్ట్ బిల్డ్ ఎ సెల్ఫ్ ఆర్గనైజ్డ్ అండ్ మోటివేటెడ్ టీమ్. నెక్స్ట్ ఇంక్రీజ్ ఎఫిషియన్సీ అండ్ ప్రొడక్టివిటీ ఆఫ్ ద టీమ్. So ensure that the team delivers expected value during the sprint. Ensure that the team follows values, practice and principle of Scrum. So next, eliminate external blocker and manage internal roadblocks. సో ఇది జనరల్గా మనకి రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ స్క్రమ్ మాస్టర్. సో ఏవైతే రెస్పాన్సిబిలిటీ ఉన్నాయో ఇవి ఫాలో అవుతారు. సో ఈ రెస్పాన్సిబిలిటీ మీద వర్క్ చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ మనకి జనరల్గా దీని ప్రకారం చూసుకుంటే, సో ఏదైతే స్ప్రింట్ ప్లాన్ ఉంది, అలాగే టాస్క్, ఇంకేమైనా అదర్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నా, ఎక్కడున్నా స్ట్రక్ అయినా, సో ఇంకేమైనా అర్థం కాకున్నా, లైక్ ఏమైనా డిలే అవుతున్నా, సో ఇలాంటి మొత్తం ఒక టీమ్ని మొత్తం టేక్ కేర్ ఆఫ్ చేస్తారు. అలాగే ప్రొడక్ట్ సైడ్ అలాగే టీమ్ సైడ్ రెండు సైడ్ తను మేనేజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎందుకంటే ఏదైతే వర్క్ మనకు అసైన్ చేశారో అది కంపల్సరీగా కంప్లీట్ చేయాలి, లేదంటే మనకి టైం లైన్ అనేది ఎక్స్టెండ్ చేయడం అనేది చాలా కష్టమైతే అవుతుంది. కాబట్టి సో దాన్ని బట్టి ముందు నుంచి తన కేర్ తీసుకోవడం అయితే జరుగుతుంది. సో డైలీ అప్డేట్స్ ఉంటాయి, డైలీ మీటింగ్స్ ఉంటాయి. కరెంట్ ఈరోజు ఏం చేయాలనుకుంటున్నారు, నిన్న ఎంతవరకు కంప్లీట్ చేశారు, సో రేపు మీ టాస్క్స్ ఏంటి, సో ఎప్పటి వరకు కంప్లీట్ అవుతుంది, ఇంకేమైనా మనకి బఫర్ టైం ఉంటుందా, సో ఇలాంటి మొత్తం ఒక రోడ్ మ్యాప్ లాగా ఒక మొత్తం టైం లైన్స్ అయితే తన దగ్గర అయితే ఉంటాయి. సో దీన్ని బేస్ చేసుకొని తన యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీని ప్లే చేయడం అయితే జరుగుతుంది. సో ఇది జనరల్గా మనకు స్క్రమ్ మాస్టర్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ. సో ఓవరాల్గా తన యొక్క టీమ్ని చూసుకుంటారు. సో ఏదైనా డౌట్స్ ఉన్నా క్లియర్ చేయడము, అలాగే టైం లైన్స్ బేస్ ప్రకారం తన వర్క్ని కూడా చూసుకుంటూ, అలాగే వర్క్ ఏ విధంగా నడుస్తుంది, సో దీనికి సంబంధించిన కరెంట్ అప్డేట్ని డైరెక్ట్గా మనకి స్టేక్ హోల్డర్స్ కానీ అలాగే మన ప్రొడక్ట్ ఓనర్, ప్రొడక్ట్ మేనేజర్స్ని కానీ అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ చూసుకుంటే, సో నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ రోల్ వచ్చేసి ప్రొడక్ట్ ఓనర్. సో జనరల్గా ప్రొడక్ట్ ఓనర్ అనేది ఒక మెయిన్ రోల్ని ప్లే చేయడం అయితే జరుగుతుంది ఒక ప్రాజెక్ట్లో. సో జనరల్గా తినేం చేస్తారంటే సో హై లెవెల్లో థింక్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక ఫస్ట్ మనం డెఫినేషన్ చూద్దాం. ద ప్రొడక్ట్ ఓనర్ ఈజ్ బేసికలీ స్టేక్ హోల్డర్ ఆఫ్ ద ప్రాజెక్ట్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజింగ్ ద ప్రొడక్ట్ బ్యాక్లాగ్. హీ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ డిఫైన్ ఏ విజన్ ఆఫ్ వాట్ టు బిల్డ్ ఫర్ ద టీమ్.
సో ఇది జనరల్గా మనకి డెఫినేషను. ఇంకా మనకి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ప్రకారం వస్తే ప్రొడక్ట్ ఓనర్ ఏ విధంగా వర్క్ చేస్తారంటే, సో ఏదైనా ప్రాజెక్ట్కి ఒక పార్ట్నర్ లాగా వర్క్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే తన యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఆ మొత్తం ప్రాజెక్ట్కి హెడ్ లాగా లీడ్ చేస్తారు. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, డిజైన్ లెవెల్లో ఏమైనా చేంజెస్ ఉన్నా, లేదంటే ఎక్కడైనా స్ట్రక్ అవుతున్నా, సో ఏమైనా టైం లైన్స్ ఎక్స్టెండ్ చేయాలన్నా, సో ఇలాంటి హై లెవెల్లో టాస్క్ రిలేటెడ్ ఏవైతే ఉంటాయో ఇష్యూస్ని తను రిజాల్వ్ చేస్తారు. సో తను మనకి వచ్చిన లైక్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, సో దానికి సంబంధించిన ఇంకేమైనా మనం ఏమైనా లైక్ వన్స్ డెవలప్ అయిన తర్వాత తనకి సెషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా యాజ్ పర్ ద రిక్వైర్మెంట్స్ మేము డెవలప్ చేసామంటే దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ కూడా తను ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా తను అయితే తన ఒక మంచి రోల్ని తను ఈ ప్రాజెక్ట్ మొత్తం మీద ప్లే చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే ఇక్కడ మనకి ప్రొడక్ట్ ఓనర్కి రిలేటెడ్ ఒక డయాగ్రామ్ అయితే ఉంది. సో హై లెవెల్గా తను ఏ విధంగా తను లీడ్ చేస్తారు, సో తన యొక్క రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకు స్క్రమ్ రిలేటెడ్ అలాగే డైలీ మీటింగ్స్ ఉంటాయి కదా, ఆ మీటింగ్స్లో కూడా తను అటెండ్ అవుతారు. సో నెక్స్ట్ ఏంటంటే మనకి రోడ్ మ్యాప్స్, సో ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన రోడ్ మ్యాప్, సో ఎప్పటికి కంప్లీట్ అవ్వాలనుకుంటున్నారు, సో ఎన్ని ఫేసెస్ ఉంటుంది, సో దీనికి సంబంధించిన ప్రోగ్రెస్ మొత్తము తనైతే చూసుకుంటారు. సో నెక్స్ట్ చూసుకుంటే మనము ప్లాన్, సో ఎప్పుడు రిలీజ్ చేయాలనుకుంటున్నాము, సో ఈ ప్రాజెక్ట్ యొక్క లైక్ ఫైనల్ డేట్ ఎప్పుడు, సో మనకు బీటా ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అలాగే ఫైనల్ రిలీజ్ ఎప్పుడు ఉంటుంది, సో వీటికి సంబంధించిన అప్డేట్స్ అయితే మనకి ప్రొడక్ట్ ఓనర్ ద్వారా మనకు వస్తాయి. నెక్స్ట్ క్రియేట్ ద ప్రొడక్ట్ విజన్, సో ఇతనైతే దానికి సంబంధించిన ఓవరాల్ ఒక ఐడియా అయితే ఉంటుంది. సో దాన్ని ఎలా లీడ్ చేస్తారు, సో దానికి సంబంధించిన ఎలాంటి టెక్నాలజీస్ కానీ, సో వాటికి సంబంధించిన ఓవరాల్ డిజైన్ లెవెల్లో మొత్తము రిక్వైర్మెంట్స్ లెవెల్లో తనకైతే ఐడియా ఉంటుంది. సో దాన్ని ఒక గైడ్ చేయడం కానీ, సో దాన్ని ఎలా యూస్ చేయాలి అనే విషయాల మీద వర్క్ చేస్తారు. సో దాంతోపాటు మనకి ఇక్కడ ఇంకేమైనా బ్యాక్లాగ్ ఇష్యూస్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ రేజ్లో కొన్ని ఇష్యూస్ని మనము బ్యాక్లాగ్ కింద పెట్టుకుంటాము. సో నెక్స్ట్ రిలీజ్లో ఇవ్వాలి లేదా నెక్స్ట్ అప్డేట్లో ఇవ్వాలి, అలాంటి ఇష్యూస్ కూడా మనము ప్రొడక్ట్ ఓనర్ ద్వారా మనం అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. సో అక్కడ కూడా మనం తన ఫీడ్బ్యాక్ తీసుకుంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో మ్యాండేటరీ కాదు, సో అలాంటి ఇష్యూస్ని మళ్ళీ మనము నెక్స్ట్ అప్డేట్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. లేదు ఇది కూడా ఫిక్స్ చేయాల్సింది అని ప్రొడక్ట్ ఓనర్ చెప్తే, సో ఆ ఇష్యూస్ మీద డెవలప్మెంట్ టీమ్ వర్క్ చేసి దాన్ని కూడా ఫిక్స్ చేసి రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా తన యొక్క రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీని ఇక్కడ ఈ విధంగా ప్లే చేయడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్గా ప్రొడక్ట్ ఓనర్ అతను సో హోల్ ప్రాజెక్ట్కి ఒక స్టేక్ హోల్డర్ లాగా, అంటే ఒక ప్రాజెక్ట్ పార్ట్నర్ లాగా తను వర్క్ చేయడం అయితే జరుగుతుంది. సో తనకి ఓవరాల్గా మొత్తం ఐడియా అయితే ఉంటుంది. సో ఇంకేమైనా మనం డిజైన్ లెవెల్ ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేసినా, ఇంకా టైం లైన్స్, రిలీజ్ రిలేటెడ్, సో ఇలాంటి ఓవరాల్ మొత్తం ఇన్ఫర్మేషన్ తన దగ్గర అయితే ఉంటుంది. సో తన దగ్గర నుంచి మనము గెట్ చేసుకుంటాం ఇన్ఫర్మేషన్ని. సో ఈ విధంగా తన యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఈ విధంగా ఉంటాయి. సో నెక్స్ట్ లాస్ట్ వన్ చూసుకుంటే డెవలప్మెంట్ టీము. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. లాస్ట్ వన్ చూసి డెవలప్మెంట్ టీమ్. సో ఈ టీం యొక్క డెఫినేషన్ చూద్దాము. So it's involve in an individual person and each person is responsible for working collectively to complete a particular project. It is a team that is responsible for developing actual product, increment and meeting sprint goals. సో ఇది జనరల్గా మనకి, సో ఇక్కడ డెఫినేషన్ అయితే మనకి డెవలప్మెంట్ టీమ్కి సంబంధించిన డెఫినేషన్ అయితే ఇది. సో ఇంకా మనకి రియల్ టైంలో ఏ విధంగా ఉంటుందంటే, సో ఏదైనా టీం ఉంటుంది కదా, సో మనకి డెవలప్మెంట్ టీంలో ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంజనీర్స్ అయితే ఉంటారు. సో వీటికి సంబంధించి ఫస్ట్ మనకు రిక్వైర్మెంట్స్ అర్థం చేసుకున్న తర్వాత స్ప్రింట్ ప్లాన్ అయితే ఉంటుంది. సో ఈ స్ప్రింట్లో ఏం కంప్లీట్ చేయాలనుకుంటున్నారు, సో దీనికి సంబంధించి మనకి యూజర్ స్టోరీస్ని, టాస్క్ని ఇండివిజువల్గా క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే ఇంజనీర్స్ దీంట్లో వర్క్ చేయాలనుకుంటున్నారో, సో వాళ్ళు టాస్క్ని క్రియేట్ చేసి వాళ్ళు ఆ మోడల్స్ మీద కానీ ఆ ఫీచర్స్ మీద వర్క్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా వాళ్ళు డివైడ్ చేసుకుంటారు వర్క్ని. సో బేస్డ్ ఆన్ ద టాస్క్, బేస్డ్ ఆన్ ద టైం లైన్, సో వాళ్ళు కంప్లీట్ చేయడము. అలాగే వీటినంతా ఈ వర్క్ మొత్తం స్క్రమ్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో తను మానిటర్ చేస్తూ ఉంటారు. వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ గెట్ చేసుకుంటూ, సో ఈ ఇన్ఫర్మేషన్ మళ్ళీ ప్రొడక్ట్ ఓనర్ కానీ ప్రొడక్ట్ మేనేజర్ని పాస్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనకి కరెంట్ టాస్క్ అయితే ఉన్నాయి. ఈ టాస్క్లు అయితే ఇన్ ప్రోగ్రెస్ ఉన్నాయి. సో లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా బ్లాకింగ్ అయ్యారు, ఎక్కడైనా బ్లాక్ అయిపోయారు, ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ ఏమైనా వచ్చాయి, ఫర్ ఎగ్జాంపుల్ డిజైన్ లెవెల్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి, అలాంటప్పుడు ఏంటంటే ఇమీడియట్గా వాళ్ళు స్క్రమ్ మాస్టర్ నుంచి లైక్ ప్రొడక్ట్ ఓనర్కి వాళ్ళ నుంచి అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. సో వాళ్ళ నుంచి ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. సో ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి, సో దీనికి ఒక సొల్యూషన్ ఏంటి అనేది కూడా వాళ్ళు చూసుకుంటారు. సో ఈ విధంగా మనకు డెవలప్మెంట్ టీము యాక్టివ్గా వర్క్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇండివిజువల్గా వర్క్ చేస్తారు. సో ఎవరికి వారికి సంబంధం అయితే ఉండదు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ టాస్క్ ఇస్తారు కాబట్టి వాళ్ళు ఆ టాస్క్ని డైలీ బేసిస్ కంప్లీట్ చేసి ఎవ్రీడే స్క్రమ్ మీటింగ్లో అప్డేట్ చేస్తారు. సో ఈ విధంగా మనకు డెవలప్మెంట్ టీమ్ అయితే వర్క్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఒక స్క్రమ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంజనీర్స్ అయితే ఉంటారు. సో ఈ విధంగా వాళ్ళు ఇండివిజువల్గా వర్క్ చేయడము, అలాగే
అప్డేట్స్ చేసుకోవడము, అప్డేట్స్ని మనకి స్టేక్ హోల్డర్స్ కస్టమర్కి ఇవ్వడము, ప్రొడక్ట్ నుంచి ఓడర్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ఇలాంటి ఇంటర్నల్గా ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ప్రతి ఒక్క ప్రాజెక్ట్లో ఇది కామన్. సో జనరల్గా మనకి రియల్ టైంలో ఈ విధంగా మనకి ప్రాసెస్ అనేది ఉంటుంది. సో మనకి జనరల్గా లైక్ ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు. సో స్క్రమ్ అంటే ఏంటి, ఎజైల్లో మనకి స్క్రమ్ ఏ విధంగా ఉంటుంది, అసలు స్క్రమ్ మీటింగ్ అంటే ఏంటి, స్క్రమ్ మాస్టర్ ఎవరు, అలాగే మనకి ప్రొడక్ట్ ఓనర్ ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ని కూడా కంపల్సరీగా టచ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూలో అడగకపోయినా మీకు డైరెక్ట్గా జాయిన్ అయిన తర్వాత మీకు ఎవరు ఏంటి, ఏ రెస్పాన్సిబిలిటీ ఎవరిది, ఎవరిని ఏ డౌట్ అడగాలి అనేది కూడా మీకు తెలియాలంటే సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిందనుకోండి ఈజీగా ఉంటుంది. అలాగే మీరు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, ఎలాంటి అప్డేట్ని మీరు ఇవ్వాలి అనేది కూడా మీకు ఈజీగా తెలుస్తుంది. కాబట్టి సో ఈ వర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏ కంపెనీలో అయినా సరే, ఏ ప్రాజెక్ట్లో అయినా సరే కంపల్సరీగా ఈ లైఫ్ సైకిల్ని, సో ఈ ప్రాసెస్ని, ఈ ఎన్విరాన్మెంట్ని ఫాలో అవుతారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఒక టాపిక్. సో నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ కలుద్దాం. సో వీడియో నచ్చినట్టయితే జస్ట్ లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నెక్స్ట్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే.